నీకెంతమంది ఉన్నారు ఆంటీ, నువ్వెంతమందిని చేసుకున్నావు ఆంటీ అని. నాకెవరు లేరు. ఇంట్లో పెట్టిన వాళ్ళకందరికీ ఒకటే చెబుతున్నా, నాకంటూ ఎవడు లేడు. ఇది కూడా చెప్తున్నాను వినండి. ఉన్నాడు అనుకో, నా పక్కనే ఉంటాడు కరెక్ట్. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరగాలి. పిల్లలు పుడతలేదు. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు పుడతలేదు. లక్షలు పోసి ఐవీఎఫ్ సెంటర్లో చుట్టూ తిరుగుతుంటే నీ కోడల కడుపులో పెరిగేది ఎవడో కొడుకు, నీ కూతురు కడుపులో పెరిగేది ఎవడో కొడుకు. ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తారు, లక్షలు పోస్తారు, అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది, వాడు ఎవడో కొడుకు. నిజమే, అది లవ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రేమ పెళ్ళిళ్ళు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇష్టమైతే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇద్దరిలో మనస్పర్ధలు వస్తే ఇద్దరు విడిపోతున్నారు. విడిపోయి ఎవరికి వాళ్ళే ఎవరు పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకొని హ్యాపీగా వీళ్ళని మనసులో పెట్టుకొని చేసుకున్న వాళ్ళకి అన్యాయం చేయకుండా, ఈ మనసులో ఉన్న వాళ్ళని బయటికి రానియకుండా సంసారాలు చేసుకొని వైవాహిక జీవితాలు పెట్టుకొని పిల్లల్ని కానీ సంసారాలు చేసుకున్నటువంటి జంటలు చాలా లేకపోలేదు. అటువంటి కుటుంబాలు చాలా భిన్నంగా కూడా ఉన్నాయి, చాలా హ్యాపీగా కూడా ఉన్నాయి. అసలు ఏ మ్యారేజ్ కరెక్ట్ అంటారు? ఏ మ్యారేజ్ అయినా ఇప్పుడున్న జనరేషన్లో 2 మ్యారేజ్లు వేస్టే. లవ్ మ్యారేజ్ వేస్టే, అరేంజ్డ్ మ్యారేజ్ వేస్టే. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అండర్స్టాండింగ్ లేదు. ఫస్ట్ అమ్మాయి ఈగో హర్ట్ అవుతుంది, అబ్బాయి ఈగో హర్ట్ అవుతుంది. ఈ ఈగోల మీద ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి జీవితాన్ని పంచుకోలేకపోతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకుంటున్నారు. ఈ కొట్లాట్లలో పడి జీవితాన్ని వీళ్ళ చేజేతులారా వీళ్ళే నాశనం చేసుకుంటున్నారు. అంటే మీ దృష్టిలో కోలివింగ్ బెటర్ అంటారా? కోలివింగ్లో కూడా జరుగుతున్నాయిగా ఇప్పుడు. కోలివింగ్ బెటరా? ఒకసారి నేను ఇచ్చాను, అమ్మాయిలనే అంకుల్స్ని అబ్బాయిలు వాడుకుంటారా, ఎవరికి నచ్చింది వాడు ఎంజాయ్ చేయండిరా అని. ఇప్పుడు అదే నడుస్తుంది ట్రెండ్. ఆ ట్రెండ్ నేను ఇచ్చి దగ్గర ఒక 6 months అయిపోయింది. చెప్పాను ఒకసారి, అది ఇప్పుడు కూడా ట్రోల్ అవుతుంది. అబ్బాయిలనే ఆంటీలు అంకుల్స్ని అమ్మాయిలు వాడుకుంటారా, ఎవడు ఇష్టం వచ్చింది వాడు చేసుకుంటారా అని ఒకసారి ఇచ్చాను. అది అప్పటికి నడుస్తుంది, ఇప్పుడైతే మరి విచ్చలవిడి అయిపోయింది ఆ ట్రెండ్. ఎవరైనా కానీ దానికి కామెంట్లు చాలా బ్యాడ్గా వచ్చాయి. నీకెంతమంది ఉన్నారు ఆంటీ, నువ్వెంతమందిని చేసుకున్నావు ఆంటీ అని. నాకెవరు లేరు. జరుగుతున్నది ప్రతి ఒక్కళ్ళని నేను చదివి, అమ్మాయినే కానీ అబ్బాయినే కానీ, ప్రతి ఉన్న మహిళనే కానీ, మిడిల్ ఏజ్ మహిళనే కానీ, ఒక మిడిల్ ఏజ్ పురుషుడినే కానీ, నేను ఎవరినైనా సరే చదువుతాను. వాళ్ళు మాట్లాడే మాటలు వింటాను, వాళ్ళకి సమాధానాలు చెప్పను నేను. దాన్ని బట్టి నేను ఇచ్చాను ఆ స్టేట్మెంట్. దానికి కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. రే బాబు, మీ కామెంట్లు పెట్టిన వాళ్ళకందరికీ ఒకటే చెబుతున్నా, నాకంటూ ఎవడు లేడు. ఇది కూడా చెప్తున్నాను వినండి. ఉన్నాడు అనుకో, నా పక్కనే ఉంటాడు కరెక్ట్గా. ఎక్కడికే తీసుకొచ్చి పెడతాను వాడిని. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటి కానీ కోలివింగ్ లైఫ్ల వల్ల ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు జీవితాలు ఆగం చేసుకుంటున్నారు. ఫస్ట్ వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా? పెళ్ళిళ్ళు అయినా వీళ్ళ వైవాహిక జీవితంలో వీళ్ళు హ్యాపీగా ఉండగలరా? కోలివింగ్ హాస్టల్స్ ఏంటి, ఇల్లు ఇవ్వాలి అంటేనే కొన్ని ప్రాంతాలలో ఓనర్స్ 1,90,000 ప్రశ్నలు వేస్తున్నారు. ఎంతమంది ఉంటారు మీ ఇంటికి, ఎంతమంది మగాళ్ళు ఉంటారు, ఎంతమంది ఆడాళ్ళు ఉంటారు, వాళ్ళు చిన్నపిల్లల, పెద్దోళ్ళ, ముసలోళ్ళ అని. అంటే ఇటువంటి ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు చెబితేనే ఇల్లు ఇస్తున్నారు. ఎవరైనా ఎక్స్ట్రా పర్సన్, అన్నయ్యో తమ్ముడో బావ వరుసో వయసులో ఉన్నాడు వచ్చాడు అనుకో, వాడికి వీడికి కట్టేసి ఖాళీ చేపించేస్తారు. అటువంటి ఇల్లు గల ఓనర్స్ లేని దాఖలు లేవు. కానీ ఇటువంటి జనరేషన్లో ఇప్పుడు కోలివింగ్ హాస్టల్స్ ఇవి ఎంత జీవితాలు నాగం చేస్తున్నాయో తెలుసా ఎవరికైనా? ఎంతమంది యువత పాడైపోతున్నారు తెలుసా? ఎంతమంది యువత పెడదారి పడుతున్నారో, ఎంతమంది యువత చెడుదారి పడుతున్నారో తెలుసా? రాంగ్ స్టెప్లు వేస్తున్నారు తెలుసా? అదేదో పెళ్లి చేసుకుంటే సరిపోదా? పెళ్ళిళ్ళకి పిల్లల్ని ఎవరు, అమ్మాయిలను ఇవ్వట్లే. ఇప్పుడు అమ్మాయిలు ఇవ్వాలంటే లక్షల్లో శాలరీలు కావాలి, భయపడుతున్నారు కదా చాలా మంది. చంపేస్తున్నారు, లేదంటే లక్షల్లో శాలరీలు అడుగుతున్నారు, లేదంటే ఆస్తులు అడుగుతున్నారు, ప్రాపర్టీస్ అడుగుతున్నారు. ఆస్తులు ప్రాపర్టీస్ ఉంటేనే ఇంతమందిలో కాపురాలు చేశారా? అంతమందిలో జీవితాలు గడిచినాయా? ఇంతమందిలో పెళ్ళిళ్ళు జరిగినాయా? అలా కాదమ్మా. ఇలా పెట్టుకుంటే మీ అమ్మాయి 50 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా మీ ఇంట్లోనే ఉండిపోతుంది. లేదనుకో, చక్కగా ఒక 20 ఏళ్ళు వచ్చినాయా, అమ్మాయి బీటెక్ చేసిందా, డిగ్రీ చేసిందా, ఇంటర్ చేసిందా, బీటెక్ చేశాడా, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఇటువంటి చేసిన అబ్బాయిలకి ఉద్యోగం ఉందా లేదా అని చూడొద్దు, ఆస్తులు ఉన్నాయా లేదా అని చూడొద్దు, లక్షల్లో శాలరీలు ఉన్నాయని చూడొద్దు. ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేది. నీ కూతురికి ఇంత అన్నం పెట్టుకోలేడా, ఇంత అద్దె కట్టుకోలేడా అంత చదివిన అబ్బాయి? ఇవాళ రేపు చదివినటువంటి జనరేషన్ ఏమైనా ఉందా? చదువు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ జనరేషన్లో? ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఈ చదువుకున్న అబ్బాయి నీ కూతుర్ని పోషించుకోలేడా? అంతకిగా పోషణ లేకపోతే నీ కూతురు కూడా ఎంతో చదువుకుంది కదా, ఆ అమ్మాయి కూడా ఏదో ఉద్యోగానికి వెళ్తుంది, లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకుంటుంది. ఈ బిజినెస్లో వీళ్ళిద్దరూ రన్నింగ్ అవుతారు. అంతేగాని ఈ ఆస్తులంటూ అంతస్తులంటూ పిల్లల్ని ఇంట్లో పెట్టుకుంటే
వీళ్ళు ఉద్యోగాలంటూ ఇవంటూ అవంటూ తిరుగుతూ హాస్టల్స్లో ఉంటూ ఫాలోవింగ్ లైఫ్ రిలేషన్షిప్ని లీడ్ చేస్తున్నారు. దీని మీద ఏంటంటే వీళ్ళకి జీవితాలంటే తెలియవు. అమ్మ నాన్నలు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు, ఎక్కడో చదువుకుంటున్నారు అనుకుంటారు. కానీ వీళ్ళు చదివేది పుస్తకాలు అక్షరాలు కాదు, కాలేజీ బోర్డు మీద రాస్తున్న లెసన్స్ కాదు. అబ్బాయిని అమ్మాయి చదువుతుంది, అమ్మాయిని అబ్బాయి చదువుతున్నాడు. ఈ చదువుల మధ్య వీళ్ళు పడి జీవితాలు ఎంత దూరం తీసుకెళ్తున్నారో చూడండి. ఫస్ట్ ఒకటి ఇక్కడ వేస్ట్ అయిపోతున్నాయి జీవితాలు. తర్వాత మీరు పెళ్ళిళ్ళు చేసిన వేస్ట్. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే IVF సెంటర్ల చుట్టూ తిరగాలి. పిల్లలు పుడతలేదు. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు పుడతలేదు. లక్షలు పోసి IVF సెంటర్లో చుట్టూ తిరుగుతుంటే నీ కోడల కడుపులో పెరిగేది ఎవడో కొడుకు, నీ కూతురు కడుపులో పెరిగేది ఎవడో కొడుకు. ఇక్కడ సమాధానం ఏంటి? ఎవడు కొడుకు పెరుగుతున్నాడు నీ కడుపులో, నీ కోడల కడుపులో? ఎవడు కొడుకు పెరుగుతున్నాడు? నీ ఇంటికి వంశస్థుడు ఎవడు? అవి తెలీదు. IVF సెంటర్కి వెళ్తారు, లక్షలు పోస్తారు, అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది, వాడు ఎవడో కొడుకు. ఇది ఇంతకు ముందల ఒక మహిళ ఎక్కడైనా తప్పు చేసో చేయకో లేకపోతే ఎవడన్నా ప్రేమించో స్టెప్ రాంగ్ చేసి ప్రెగ్నెంట్ వస్తే ఆడెవడో కొడుకు నేనేంటి తండ్రి అంటారు. ఇప్పుడు ఎవడో కొడుకు వీళ్ళు తండ్రులు అవుతున్నారు, ఎవడో వంశస్థుని వీళ్ళు మోస్తున్నారు. ఇది ఎంతవరకు? IVF సెంటర్లో బాగా పెరిగిపోయింది. ఎందుకు పిల్లలు ఎందుకు పుట్టడం లేదు? రీజన్స్ ఏంటి? పుట్టరు. పెళ్ళిళ్ళు లేట్ మ్యారేజ్లు అయితే పిల్లలు పుట్టరు. పక్కా చెబుతున్నా. ఎక్కడో చాలా అదృష్టం ఉండాలి అలాంటి పిల్లలు పుట్టాలంటే. ఇప్పుడు అమ్మాయిలలో చాలా తేడాలు వస్తున్నాయి. వయసు పెరిగే కొలది బాడీలో తేడాలు వస్తాయి. వయసు పెరిగే కొలది ఏంటంటే బాడీలో తేడాలు వస్తాయి. ఈ తేడాలు వచ్చినప్పుడు పిల్లలు ఎక్కడ పుడతారు? పిల్లలు పుట్టరు. అందుకనే అమ్మాయికి 20 ఏళ్ళు, అబ్బాయికి 24, 23 చేసేయండి పెళ్ళిళ్ళు. అదృష్టం బాగుంటే నీ కూతురు అడుగు పెట్టిన వేళ విశేషం బాగుంటే వాడే అదృష్టవంతుడు అవుతాడు, నీ కూతురే మహారాణి అవుతుంది. అంతేగాని ఆస్తులు ఉన్నాయా, నీ కూతురు వచ్చిన తర్వాత ఆస్తులు పోతాయి, అప్పుడు వేరే వాడికి ఇచ్చి చేస్తావా? చెయ్యవు కదా. అందుకనే ఈ లివింగ్ రిలేషన్షిప్లు అయినా ఈ ప్రేమలైనా ఇవేవైనా కానీ ఇప్పుడు జరుగుతున్నాయి లేట్ మ్యారేజీలు. మ్యారేజ్ వ్యవస్థ ఆగిపోతుంది. ఇక జనాభా సంఖ్య దిగిపోతుంది. ఇంకెక్కడ ఉంది జనాభా సంఖ్య? మ్యారేజ్లు అయితే పిల్లలు పుడతారు, మ్యారేజ్లు అవ్వకపోతే పిల్లలు పుట్టరు. లివింగ్ రిలేషన్షిప్ పిల్లలు పుట్టరు. ఒకటి పెళ్ళిళ్ళు చేసుకుంటే IVF సెంటర్ చుట్టూ తిరగాల.